అందరికి నమస్కారం. పాలు రాని తల్లులకు మంచి అనబోయే యోగం ఇది. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని శతావరి గడ్డలని పిలుస్తారు. వీటిని శతావరి దుంపలు, చల్లపిల్లి గడ్డలు అని కూడా పిలుస్తారు. దీన్ని ఏం చేయాలంటే వీటిని పాలు రాని ఎవరికైతే ఆ తల్లులకు, బాలింతలకు ఇది సుమారు ఒక 4 ఇంచుల వరకు కట్ చేసి లోపల నారని తీసేయాలి. లోపల నార తీసేసి ఈ విధంగా ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి పొట్టును కూడా తీసేయాలి. ఈ పొట్టును తీసేసి లోపల ఈ నారని తీసేసి దీన్ని ఉదయం 4 ఇంచులు, సాయంత్రం 4 ఇంచులు తింటూ ఉంటే పాలనేటివి ఖచ్చితంగా పడతాయి. ఆ చిన్న పిల్లలకు పాలు సరిపోయన్ని వస్తాయి. ఈ శతావరి అనేటిది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. వాగుల పొంటి, ఇసుక దిబ్బల పొంటి అక్కడ ఇక్కడ ఉంటాయి. వీటిని గుర్తుపట్టుకోవడము. ఇగో చెట్టు అయితే ఈ విధంగా ఉంటాయి. కొన్ని మొలకలు తీసుకున్నాం వేయనీ కోసము. చిన్న చిన్న గడ్డలు ఇట్లా వస్తాయి. ఇది కంపతోటి నిండి ఉంటుంది చెట్టు. ఎక్కడైనా మీరు గుర్తుపట్టుకోవచ్చు ఈ శతావరి గడ్డలను. అందరూ గమనించుకొని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు.